మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ చరణం నుండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చదివిన వాక్య భాగంలో ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఆ ధన్యతలో దాగినటువంటి అష్ట ఆశీర్వాదాలను మనం చూస్తాం. అవి ఏవనగా 7వ చరణం నుండి మనం చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. మొట్టమొదటిదిగా బాధపరచు వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, బాధలు ఇక్కట్లు ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన వారికి న్యాయము తీరుస్తాడు. ఏ కోణంలో అయినా నష్టం కలిగినట్లుగా, మనం ఓడిపోయినట్లుగా, మనం ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ఏదైనా జరిగితే ప్రభు సెలవిస్తున్నారు, నా నిమిత్తం మీరు బాధపరచబడుతున్నారు కనుక నేను మీకు న్యాయము తీరుస్తాను. నా నిమిత్తం మీరు నష్టానికి అవకాశం ఇచ్చారు గనుక నేను మీకు న్యాయము తీరుస్తాను. నా కొరకు ఏదైనా నష్టపోతూ, అన్యాయం జరుగుతూ, వ్యతిరేకంగా న్యాయము తప్పించి దుష్టత్వమును గెలిపిస్తున్న వారు ఎదుట నిలబడినప్పుడు నా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు గనుక నేను మీకు న్యాయము తీరుస్తాను. రెండవదిగా, ఆకలి కొనిన వారికైనా ఆహారము దయచేయును. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు విడువబడటయు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని జరగదు. ఆయన నామం నిమిత్తం ఆయన నమ్ముకున్న వారు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచిన బాప్తిసం తీసుకుని ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. ఆకలి కొనిన వారి యొక్క ఆకలి ఆయన నిశ్చయంగా తీరుస్తాడు. ఎదుటి వారి యొద్దకు వెళ్లి, దుకాణం దగ్గరికి వెళ్లి, సంత విధులలోకి వెళ్లి చెయ్యి చాచి వారిని భిక్షమెత్తునట్లుగా ఆయన విడిచిపెట్టడు. వారి యొక్క ఆకలిని తీరుస్తాడు. వారికి కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు. క్రీస్తును నమ్ముకుని చెయ్యి చాచే స్థితిలో, భిక్షమెత్తే స్థితిలో ఆయన నిశ్చయంగా ఉంచడు. ఒకవేళ అట్టి స్థితిలో ఉండి క్రీస్తును నమ్ముకుని ఉన్నాము, మేము భిక్షమెత్తే స్థితిలోనే మేము ఉన్నామంటే గనక నిజంగా యెహోవా మీద వారు ఆశ పెట్టుకోలేదు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అది నగ్న సత్యము కూడా. మరియు మూడో విషయాన్ని మనం గుర్తించినట్లయితే, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయువాడు. బంధించబడిన వారిని ఆయన విడుదల చేస్తాడు. ఆయన నామం నిమిత్తం ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన చెప్తే చేయడానికి, ఆయన చెప్పకుండా చేయకూడదనేటువంటి ఉద్దేశంతో బంధింపబడినట్లుగా, నిలిచిపోయినట్లుగా, 4 గోడల మధ్యలో విడువబడినట్లుగా, ఏ కాంతి లేనట్లుగా, దిక్కులన్నీ మూసుకుపోయినట్లుగా ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా కొరకు కనిపెట్టుకుని ఆ స్థానములో, ఆ పరిధిలో మీరు నిలబడుకుని ఉన్నారు గనక, మీరు బంధింపబడినట్లుగా మీరు ఉన్నారు గనక నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. అది ఎటువంటి బంధకమైన, లోక సంబంధంగా చూసిన, ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రభా నేను పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటే దాని నుంచి విడుదల దయచేస్తారు. ఆ బంధకాలను తెంచుతాడు, పాప బంధకాలని. మరియు ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన చిత్తము చేయడానికి, ఆయన చెప్పింది చేయడానికి ఎదురు చూస్తూ, ఆయన మాట కొరకు, ఆయన సెలవు కొరకు వేగు చూస్తూ ఉన్న వారి కొరకు ఆయన సెలవిస్తున్నాడు, నేను మీ బంధకాలను కూడా, మీరు బంధించబడినట్లుగా ఉన్నటువంటి మీ స్థితిని కూడా నేను మారుస్తాను. మిమ్మల్ని నేను విడుదల చేస్తాను, విడిపిస్తాను. అనేక చోట్ల మిమ్మల్ని నేను సాక్షిగా నిలబెడతాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరియు మనం 4 విషయాలు మనం చూసినట్లయితే, యెహోవా గుడ్డివారి కనులు తెరవు చేయువాడు. అనేకమైనటువంటి గుడ్డితనాలు లోకంలో ఉన్నాయి. శరీర సంబంధంగా గుడ్డివారు అయిన వారు ఉన్నారు, ఆత్మ సంబంధంగా గుడ్డివారు అయిన వారు ఉన్నారు. శరీర సంబంధంగా గుడ్డివారైన వారు ఎదురుగా ఏం జరుగుతుందో తెలియదు. వారు కనిపించక ఇతరుల మీద ఆధారపడుతూ ముందుకు సాగడం మనం చూస్తాం. అది శరీర సంబంధమైనటువంటి గుడ్డితనం. ప్రభు అట్టి గుడ్డి వారిని కూడా విడుదల చేశాడు. వారి కన్నులు తెరవ చేశాడు. వారిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వారి జీవితాన్ని వెలుగుకరంగా ఆయన మార్చాడు. మరియు దాని ఆత్మ సంబంధంగా మనం చూసినట్టయితే, వారి జీవితంలో ఎన్ని ఆశీర్వాద కార్యాలు, ఎన్ని సూచక్రియలు జరిగినా వారి కన్నులు మాత్రం యెహోవా మీద ఆశను పెట్టుకోవు. లోక సంబంధంగా మనుషుల మీదకే వారి యొక్క ఆశలన్నీ మనుషుల మీదనే. ప్రభు సెలవిస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథం 146వ కీర్తనలో చూస్తాము, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. మనుషుల మీద ఆశ
ఆశ పెట్టుకొని దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయి గుడ్డివారుగా మార్చబడి మనుషుల మీదకి, రాజుల మీదకి, అధికారుల మీదకి, రాజకీయ నాయకుల మీదకి మనసు, ధ్యాస, వ్యామోహం, ఆశ వెళ్తూ ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, అవి నాడే వారు మరణిస్తే వారు మంటిపాలవుతారు, వారు మీకు సహాయము అందించలేరు, వారి వల్ల మీకు రక్షణ కలుగదు. వారు మరణించినప్పుడు, వారు మీ నుంచి దూరం అయిపోయినప్పుడు వారి సంకల్పము నాడే నశించును. కొంతమంది రాజకీయ నాయకులు నేను ఉండి ఇది చేస్తానంటారు. వారు ఒకవేళ గెలవకపోతే వారి సంకల్పము నాడే నశించిపోయిందని అర్థం. వారు చేయాలి అనుకున్నారు, గెలిస్తే చేస్తారు కానీ గెలవకుండా చేయలేరుగా. కాబట్టి వారి మీద మనం ఆశ పెట్టుకుంటే, మనం కావాలని కోరుకున్న ఎదుటి వాళ్ళు కోరుకోరు గనక మనుషుల మీదకు ఆశ పెట్టుకోకూడదు, మనుషుల మీదకు మనకు ధ్యాస వెళ్ళకూడదు. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఎవరి ద్వారా అయినా ఆయన కార్యం జరిగిస్తాడు. వాక్యం సెలవిస్తున్న సామెతల గ్రంథంలో మనం చూస్తాం, రాజుల యొక్క హృదయాలు దేవుని యొక్క చేతిలో నీటి కాలువల వంటివి, ఆయన చిత్తవృత్తి చొప్పున వాటిని పారచేస్తాడు, త్రిప్పుతాడు అని ఉంది. కనుక ఏ రాజైనా ఏ నాయకుడైనా సరే దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకోవాల్సిందే తప్ప వారి యొక్క క్రియను బట్టి వారు జరిగించలేరని. కనుక గుడ్డి వారి కళ్ళను తెరవచేయవాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే లోకంలో ఎంతమంది మనకు సహాయం చేయాలని ఎదురు నిలబడినా, సహాయం చేయకపోయినా, మనకు చెయ్యి అందించకపోయినా సరే ఆయన మన పక్షాన ఉండి మనం ఎదుట ద్వారాలను తెరవజేసి మార్గాలను సరళం చేసి మనల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. మరియు మనం 5వ విషయాన్ని గమనించినట్లయితే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన కృంగిపోయిన ప్రతి వారిని లేవనెత్తుతాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ దినములు గడిచి, వారములు గడిచి, నెలలు గడిచి, సంవత్సరములు గడిచిన కృంగిపోతూ ఉన్నప్పటికీ ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండగా ఆయన వారిని లేవనెత్తుతాడు. ఎట్లాగా లేవనెత్తుతాడంటే, వారు ఎంత అట్టడుకు కృంగిపోయారో అంతకంటే ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి శిఖరం మీద ఆయన నిలబెట్టి క్షేత్ర స్థానాన్ని వారికి అనుగ్రహించి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద వారిని నిలబెట్టి ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటే ఆయన ఎలా హెచ్చిస్తాడో, ఎలాగ నిలబెడతాడో, ఎలాగ లేవనెత్తుతాడో అనేటువంటి విషయాన్ని సాక్షాత్తంగా, వెలుగుకరంగా అనేకులకు చూపించబడినట్లుగా, అనేకులకు ఆ వెలుగు ప్రజ్వలింపచేయబడినట్లుగా సాక్షులుగా ఆయన వారిని నిలబెడతాడు. కనుక ఆయన కొరకు కనిపెట్టుకుని కృంగిన వారిని ఆయన నిశ్చయంగా లేవనెత్తుతాడు. మరియు 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నేను నీతిగానే సంపాదిస్తాను, అన్యాయము చేత వచ్చేటువంటి సంపాదన నాకు రూకైనా నాకు అవసరం లేదు, ఒక్క కాసైనా నాకు అక్కర్లేదని ఆయన కొరకు, ఆయన చెప్పిన వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు వారి జీవితాలను సమర్పించుకొని నోటిని, చూపును, తలంపులు, ఆలోచనలు, వినికిడిని, అవయవాలను ఆయనకు ప్రతిష్ఠించుకొని పవిత్రంగా జీవిస్తున్న వారికి, నీతి కొరకు అడుగు వేస్తున్న వారికి ఆయన సెలవిస్తున్న మాట, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమను పొందుకునే వారిలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణం నీతి. ఆయన నీతిమంతులను మాత్రమే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు వారు పాత్రులుగా ఉంటారు. అదే దుష్టులను కూడా, పాపులను కూడా ఆయన ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమకు వారు పాత్రులుగా ఉండనేరరు. ఎందుకంటే వారు పాపంలోని, దుష్టత్వంలోని, దుర్మార్గతలోని, ఈ లోక సంబంధమైనటువంటి ఇచ్చలలోనే వారు ఉంటారు కనుక ఆయన ప్రేమను వారు పొందుకోలేరు. ఆయన ప్రేమిస్తారు కానీ వారు పొందుకోలేరు. అయితే నీతిమంతులు ఆయన ప్రేమను పొందుకుంటారు. ఆ ప్రేమలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను వారు అనుభవిస్తారు. మరియు 7వ విషయం మనం చూస్తే యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులు అనగా వారి ప్రాంతం కాని ప్రాంతం, వారి ఊరు కాని ఊరు, వారి జనాంగం కాని జనాల మధ్యలో వారు పట్టుకోటు కొరకు, వారి పని నిమిత్తం ఏదో ఒక పని ఉద్దేశించి ఆ ప్రాంతానికి వస్తే ప్రభు వారిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. పరదేశులను కూడా ఆయన కాపాడువాడు. తన జనాంగమును ఆయన కాపాడుతాడు, పరదేశులను ఆయన కాపాడుతాడు. ఒక విషయాన్ని మనం గుర్తించినట్టయితే దావీదు ఊరియాను చంపించాడు. బెత్షెబాతో పాపం చేసి హిత్తీయుడైనటువంటి ఊరియాను చంపించాడు. ఊరియా ఒక శపితమైనటువంటి జనాంగం అయినా అతడు ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడు. ఈ ఊరియా దేవుని వాగ్దాన సంతతి కాదు. అయితే దావీదు వాగ్దాన సంతతి, సింహాసన అధిష్ఠుడై ఇజ్రాయేల్ ఏలుతున్నాడు. అయితే తన రాజ్యంలో హిత్తీయుడైనటువంటి ఊరియాను చంపించిన పాపానికి ఆ హేతువు చేత అతనికి శిక్ష వచ్చింది. దీన్ని గురించి మనం గమనించినట్లయితే హిత్తీయుడు మరణించాడు కదా, దేవుని వాగ్దాన సంతతి కాదు కదా అతను మరణిస్తే ఏముంది నష్టం అని మనుషులు అనుకోవచ్చు, దావీదు అనుకున్నాడేమో కానీ దేవుడు మాత్రం అలా అనుకోలేదు. ఆయన పరదేశులను కాపాడువాడు. అన్యాయంగా పరదేశులను హింసించిన, బాధ పెట్టిన, మోసం చేసిన, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి పైకం కొరకు వాళ్ళని ధనాపేక్షతో వాళ్ళని మోసం చేసిన, వారి జీవితాలను పాడు చేసిన దేవుడు వారి విషయంలో కూడా వాద్యం ఆడతాడు, న్యాయం తీరుస్తాడు. ఆయన పరదేశులను కాపాడువాడు. మరియు 8వ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి భాగం. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన ఆదరించువాడు. ఆదరణ, చనిపోయిన వారి యొద్దకు వెళ్లి వారికి ఏమిచ్చినా వారికి సంతోషం కలగదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా వారికి సంతోషం కలగదు. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ
వారికి ఆ సమయంలో కావాల్సింది ఆదరణ. వారిని హత్తుకొని వారి కన్నీళ్లు తురుస్తూ వారిని ఓదారుస్తూ ఉండేటువంటి ఆదరణ వారికి కావాలి. ప్రభు అంటున్నారు, తండ్రి లేని వారిని, విధవరాండ్రను నేను ఆదరిస్తాను. తండ్రిని కోల్పోయిన బిడ్డలను చూస్తే, తండ్రిని కోల్పోయినటువంటి సంతతిని చూస్తే, లేదా భర్తను కోల్పోయినటువంటి స్త్రీలను చూస్తే వారి బ్రతుకు, వారి సంతతి యొక్క జీవితము ఎంతో దయనీయమైనది. అయితే అట్టి వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఆదరించేవాడు. ఆయన ఆదరణలో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆయన పరామర్శలో ఎన్నో దీవెనలు దాగి ఉన్నాయి. తండ్రి లేని వారిని సైతం ఆయన విడిచిపెట్టట్లేదు, విధవరాండ్రను సైతం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వారిని ఆదరించేవాడు. కనుక ఈ అష్ట ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కేవలం ఒకే ఒక్క మాట, యెహోవా మీద ఆశ పెట్టుకోవడం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరించి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం. ఆయన మేఘాలలో రెండో రాకడలో రాని ఉన్నాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించి ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన మరణమును గెలిచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన పరలోకానికి ఏతించాడు, ఆరోహణమయ్యాడు. ఆయన మేఘాలలో దహించు అగ్నిగా ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నట్లయితే ఈ అష్ట ఆశీర్వాదాలు, ఈ వాక్యం వింటున్న మీతోనే ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఆశీర్వాదములని మీ కొరకే. ఈ 8 విషయాల్లో ప్రతి వారు ఏదో ఒక కోణంలో ఉంటారు, ఏదో ఒక స్థాయిలో ఉంటారు. కానీ అన్ని స్థాయిల్లో వారికి ఆయన స్పష్టంగా సెలవిస్తున్నాడు, మీరు నా మీద ఆశ పెట్టుకుని ఉండండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ కళ్ళను తెరవ చేస్తాను, మీకు నేను న్యాయం తీరుస్తాను, మీకు ఆహారం అనుగ్రహిస్తాను, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను, మీ కళ్ళను తెరవ చేస్తాను, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కనుక ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కన్ను మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలిగిన నా ప్రభా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని నిజంగా మీ మీద ఆశ పెట్టుకుని ఉంటే మీరు ఎటువంటి కార్యాలు చేస్తారో, మీరు ఎట్లాంటి దయగల వాత్సల్యత కలిగినటువంటి కరుణ సంపన్నుడై ఉన్నావో, నీ క్రియాశీలత అంతా మాకు స్పష్టంగా మీరు వివరించినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఈ అష్ట ఆశీర్వాదాలను ప్రతి వారు పొందుకున్నట్లుగా, ప్రతి వారు ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక స్థాయిలో ఉన్నారు ప్రభావ, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకేలా న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, వారు ఆహార కొరతతో ఆకలి తప్పులతో ఉన్నారేమో అయ్యా, వారు బంధింపబడి ఉన్నారేమో, వారు గుడ్డివారుగా వారి కళ్ళు మూయబడి ఉన్నాయేమో, వారు కృంగిపోయి లేవలేకపోతున్నారేమో, వారిని ఎవరు ప్రేమించలేనటువంటి స్థితిలో వారు నిలబడుకుని ఉన్నారేమో, వారికి కాపాడేవారు లేక నిరాశ నిస్పృహలో వారు ఉన్నారేమో, తండ్రి లేని వారుగా అయ్యా, తోడు లేని వారుగా వారు ఉన్నారేమో. ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ఏ కోణంలో, ఏ స్థితిలో వారు ఉన్నారో, హృదయాంతరంగా ఎదులోతులు ఉన్న వాటిని ఎరిగిన వాడు నీవే గనుక వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించి వారిని వర్ధిలింపజేసి వారి నెమ్మదిని, సంతోషాన్ని కలుగజేసి నీ సన్నిధిలో వారిని సాక్షి నిలబెట్టి అక్కడకు రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.